బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి రామరెడ్డి గారు, లక్ష్మమ్మ గారు, సంజీవరెడ్డి గారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈ సంఘం అనగానే నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లో 1987-88 అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ 87లోనే ఈ సంఘానికి నేను అధ్యక్షుడినైనా. అప్పుడు దాదాపు 8,000 మంది ఈ సంఘంలో సభ్యులు ఉండేవారు. ఈరోజు 10,000 ఉన్నారా? అంటే రైతులు కాకుండా పాలక వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలై తీరుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే గవర్నమెంటో అధికారం మీకు ఇవ్వాల్సిన పని లేదు. సంఘ సభ్యులే మీకు అధికారం ఇచ్చింది. సంఘ సభ్యులు సర్వసభ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారంగా అది చేయాల్సిందే సంఘం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన సంఘంలో ఉండేటువంటి మన ఈరోజు మున్సిపాలిటీ ఎంతుందో మన సంఘం కూడా అంతే ఉంది. ఈ మున్సిపాలిటీ పరిధి పూర్తిగా ఒక్క గుర్రం కూడా తప్ప మిగతా అంతా కూడా మన తుర్కాయం గారి మున్సిపాలిటీలోనే, అంతే కదా, సొసైటీలో ఉంది. మున్సిపాలిటీలో మనం అందరం కూడా ఎక్కడైనా సంఘము చెయ్యనిది మన రైతులకి ఇది బ్రహ్మాండంగా అక్కరొస్తుంది. రైతుల కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు ఈరోజు మీరు సర్వసభ్య సమావేశంలో మీ యొక్క ఆలోచనలు, మీకు ఉండేటువంటి అవగాహనతో మీరు చెప్తే తప్పకుండా ఇక్కడ అమలు చేయడానికి నేను కూడా మీ అందరి యొక్క మాటతో నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులు లేకుండా ఈ యొక్క దేశానికి రాజ్యమే ఉండదు. రైతులు ఉంటేనే మన అందరికీ అన్నం పెట్టే రైతాంగం అంతా కూడా రైతులే. కాబట్టి మనం రైతులకు గౌరవం ఇచ్చాలి. రైతుల కోసం ఎంత లోతుకైనా వెళ్ళాలి. అందుకే మొన్న మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, 31 లక్ష కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులకు మాఫీ చేయడానికి నిర్ణయించాం. అందులో ఇప్పటికే 18 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతాంగానికి ఇచ్చినాం. అందుకే నేను అడుగుతున్నా, ఇక్కడ ఇంకా కొంతమంది రైతులకు రాలేదని. ఇక్కడ మీరు లిస్ట్ ఇవ్వలేదా? ఇచ్చినాక ఏ బ్యాంక్ ఇవ్వలేదు? రైతుల మాఫీ ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడైతే ఒక 2 లక్షల కంటే మీద ఉన్న రైతులకు వాళ్ళు పేమెంట్ ఆ 2 లక్షల కంటే మీద పే చేస్తే మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది. మీరు ఇమీడియట్ గా తీసుకోండి. ఎందుకంటే మేము ప్రతిరోజు రైతాంగానికి డబ్బులు మాఫీ చేసినామని చెప్తున్నాము. అమలు కాకపోతే మీరే బాధ్యత తీసుకోవాలి. డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసమే మీరు ఎక్కడైనా వాళ్ళకి తప్పు చేయకుండా 2 లక్షల కంటే పైన ఉంటే వాళ్ళని పేమెంట్ చేయమనండి, వాళ్ళు పే చేస్తారు. 2 లక్షల వరకు మనమే మాఫీ చేస్తాం. అందుకోసమే రైతులు కూడా మీరు అందరూ ఆలోచించండి.